తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నామని రేవంత్ రెడ్డి తమపై కడుపులో కొండంత విషం పెట్టుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ నరనరాన విషం తప్ప మూసిని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు. అసెంబ్లీలో మూసిపై రేవంత్ అబద్దాలను ఎండగట్టిన కేటీఆర్ కలుషితమైన మూసి కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచి ఎక్కువ కంపు కొడుతోందని ధ్వజమెత్తారు. డిపిఆర్ సిద్ధమవడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎలా చెప్పారంటూ కడిగి పారేశారు. డిపిఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మూసి లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు నల్గొండ జిల్లా ప్రజలను మూసి మురికితో ఇబ్బందుల పాలు చేసిన పాపం కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలదేనన్నారు కేటీఆర్. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, లివిల్ రెడ్డి. తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నారని కడుపులో కొండంత విషయం పెట్టుకున్న రేవంత్ రెడ్డి సీఎం నరనరాన విషయం తప్ప మూసికి ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు కేటీఆర్. ఏదైతే అసెంబ్లీలో మూసిపై రేవంత్ అబద్ధాలు మరొకసారి మాట్లాడారు తప్ప ఇలా ఇంకోటి లేదనేది కూడా మరొకసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ మూసిపై రేవంత్ అబద్ధాలను ఎండగట్టిన కేటీఆర్ కలుషితమైన మూసి కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచి ఎక్కువ కంపు కొడుతుందంటూ కూడా ధ్వజమెత్తారు. తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తుందన్న తమ పార్టీ పైన మూసి వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే 1,50,000 కోట్లు మేము ఎట్లా చెప్పారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఆర్ కూడా సిద్ధం కాకముందుకే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మూసి నోటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మేనట్ అనే కంపెనీ కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నించారు. ప్రధానంగా ఏదైతే 60 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో కలుషితమైన మూసీ నదిపై ఎందుకు నోరు మెదపలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మూసీ ఆనుకొని నివసించే 1,00,000 మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తానని అధికారికంగా ఇవాళ రేవంత్ రెడ్డి తన బండారాన్ని బయట పెట్టాడంటూ కూడా కేటీఆర్ ధ్వజమెత్తారు. ఏదైతే పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి మరోసారి రుజువు చేసుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ హయాంలోనే అతి తక్కువ ఖర్చుతో మూసీ పునర్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్ని రకాల డిజైన్లు సిద్ధం చేశాయని వడ్డించి విస్తార లాంటి ప్రాజెక్టులు పక్కన పెట్టి మళ్ళీ కమిషన్ల కోసం కొత్తగా ఈ డిపిఆర్ తీసుకురావడం సిగ్గుచేటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ మూసీలో అక్రమాలకు తావు తీసేందుకే ఈ విధంగా కొత్త డిపిఆర్ అంటూ నాటకం ఆడుతున్నారు. ఇది మూసీలో 2,000 MLD మురుగునీటి శుద్ధి కోసం 36 STPలు నిర్మాణం గతంలోనే పూర్తి చేశామంటూ కూడా చెప్పారు. 1,100 కోట్లతో ఇటు కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి ఏదైతే లింక్ చేసి గోదావరి నీళ్లను కాళేశ్వరం నీళ్లను ఇటు మూసీలో కలపాలని గతంలోనే మేము నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు అది కాదని మళ్ళీ మల్లన్న సాగర్ అంటూ కూడా కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి తెలుస్తుంటే పూర్తిగా కమిషన్ల కకృతి పడే తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. సంజన. ఆల్ రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.